హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కిలా వరంగల్ దగ్గర మనకి ఏకశిల పార్క్ ఉంటుందండి. దాని నియర్లోనే మనకి ఏకశిల పార్క్ లోపటి నుండి వెళ్ళామంటే మనకు బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, మనము ఒక 95 స్టెప్స్ ఉన్నాయండి ఆ కొండ పైనకి మనం వెళ్ళడానికి. ఆ విధంగా వెళ్ళినాక ఇక్కడ ఒక వ్యూ పాయింట్ చూడడానికి మనకు పెద్దగా ఒక ప్లేస్ అనేది కనపడుతుంది కదా, దీని నుండి మనం లోపలికి వెళ్ళాలండి. స్టెప్స్ ఉన్నాయి, ఇవన్నీ స్టోన్స్ తోటే ఉన్నాయి. కేవలము ఇక్కడ సిమెంట్ లాంటిది ఏం లేదండి, కంప్లీట్గా స్టోన్ తోటే ఉంది. స్టెప్స్ కూడా చాలా పెద్ద పెద్ద స్టెప్స్ అండి. అసలు ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ చాలామంది అసలు ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది మట్టుకు ఇక్కడికి వచ్చారండి. ఇంకా ఫైనల్గా మనము పైనకి వెళ్ళామంటే మీకు వ్యూ పాయింట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇక్కడ 2 సైడ్ నుంచి మనము స్టెప్స్ ఎక్కడానికి కూడా అవైలబుల్గా ఉంది. మనం ఇక్కడ పడిపోకుండా ఐరన్ ఉంటుంది కదండి, వాటితోటి ఇట్లా గేట్ వాల్ లాగా వాళ్ళు ఫిక్స్ చేసి అనేది ఉంచారు. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. మనకి ఏకశిల పార్క్ పక్కన ఇక్కడ మనకు బోటింగ్ సెక్షన్ అనేది కూడా ఉందండి, అవి కూడా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ దీనికి నియర్లోనే ఈ విలేజ్ మనకు బ్యూటిఫుల్ హౌసెస్ అనేది కూడా కనబడుతుంది. ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా బాగుందండి. అసలు ఇక్కడ విలేజ్ వాళ్ళైతే మంచి వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. వాళ్ళకైతే టైంపాస్ వస్తుంది. మనము టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. వరంగల్లో మనకి వరంగల్ బస్ స్టాప్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. మనకి వరంగల్కి ఈజీగా రావడానికి కూడా మనకు రైల్వే స్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది. దూరం నుండి వచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో. అసలు ఎప్పుడు వస్తూనే ఉంటారంటే, ఎప్పుడు రష్ ఉంటూనే ఉంటుందంటే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. అంతేందుకండి, అసలు లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జస్ట్ టైంపాస్ కోసం అనేసి వస్తున్నారు. ఎంట్రీ టికెట్ ఒక అడల్ట్ వచ్చేసి 20 రూపీస్, చిన్నపిల్లలకి చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ అంతే అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చూడండి వ్యూ పాయింట్ మీరే చూసేయండి ఎంత బాగుందో. దీంతోపాటు ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టెంపుల్ టైపు, ఇంకా ఇక్కడ శివాలయం లాంటిది ఒకటి ఉందండి. ఇంకా మనకు అసలు దగ్గర నుంచి వెళ్ళి వీడియో తీద్దామంటే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా వీడియోలో పడడం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నారు. సో అందుకే అసలు దగ్గర నుండి వెళ్ళి వీడియో అనేది తీయలేకపోయాము. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఏ విధంగా చెక్కి ఉందో. మనకి ఆ స్టోన్ పైన ఒక బ్యూటిఫుల్ ఇట్లా ఇమేజెస్ లాగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఇంకా చూడండి అక్కడ బోటింగ్ ప్లేస్ అయితే ఏకశిల పార్క్. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, ఇంకా అది కూడా చూడవచ్చు, బోటింగ్ చేయొచ్చు. బోటింగ్కి ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అండి. మనము ఎంతమందైనా వెళ్ళడానికి ఈజీగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనం కిందికి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా చాలామంది ఫొటోస్ వీడియోస్ దిగడం లాంటివి చేస్తున్నారు. మనకి కెమెరా కూడా మనం తీసుకెళ్ళొచ్చు, బట్ కెమెరా తెస్తే మట్టుకు మనము 500 పే చేయాలంట. ఒకవేళ మనం అక్కడే ఫొటోస్ దిగడానికి కూడా మనకి ఫోటో షూట్ చేసుకోవడానికి కూడా ఉందండి. అక్కడ కెమెరా మ్యాన్స్ కూడా ఉన్నాయి. అప్పటికప్పుడు వితిన్ సెకండ్స్లలోనే మనకి ఫొటోస్ అనేది కూడా తీసిస్తున్నారు. ఒకవేళ అలా మనం మెమొరబుల్గా మనము ఉంచుకోవాలి అనుకుంటే కెమెరా తీసుకెళ్ళకుంటే మొబైల్లో మట్టుకు వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు. బట్ కెమెరా మట్టుకు మనకి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ దిగాలన్నా కూడా ఇక్కడ దిగడానికి కూడా చాలా బాగుంది. ఇంకా కిందికి వచ్చేసామంటే ఇంకా మీకు దగ్గర నుంచి వెళ్ళి వ్యూ పాయింట్ అనేది చూపిస్తానండి. మొత్తం స్టోన్స్ తోటే ఉందండి. ఇంకా పైన కూడా చాలా గ్రీనరీగా, అసలు మన కన్నుకు ఎంత దూరం కనబడుతుందో అంత దూరం వరకు పూర్తిగా చెట్లు అనేది చాలా బాగున్నాయి. ఇక్కడ మనము పిల్లలైనా పెద్దలైనా చాలామంది వస్తున్నారు కదా, మనకి ఏజ్తో సంబంధం లేకుండా. సో ఇక్కడ మనకి సెక్యూరిటీగా అంటే ఇంకా ఈ గేట్ వాల్స్ సైడ్లకు మట్టుకుంచారు.
దాన్ని హెల్పింగ్ తోటే మనము కేర్ఫుల్గా వెళ్ళాలి. క్యాజువల్గా అసలు స్పెండ్ చేయడానికి కూడా చాలామంది నియర్లో వస్తున్నారండి. ఇక్కడ ఎక్కువ మట్టికి నేను చూసింది మాత్రం చాలామంది ఇంట్లో ఉండే వాళ్ళు కానీ లేదు అంటే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయినా కూడా వెళ్ళడానికి, అలాంటి వాళ్ళకైతే మట్టుకు చాలా బాగుంటుంది. ఆ వాటర్ సౌండ్ కానీ చాలా బాగుందండి. అసలు సౌండ్ పెడదామంటే అక్కడ పబ్లిక్ సౌండ్తో ఉంది కాబట్టి మీకు సౌండ్ అనేది నేను వినిపించట్లేదు. అసలు ఒక వీడియో చేయాలి అంటే ఇంకా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో ఇబ్బందిగా తీసాము. వీడియో కూడా అంత క్లియర్ కట్గా వస్తున్నట్టుగా అనిపించట్లేదు. బట్ ఏదో కొంచెం ట్రై చేశాను వ్యూ చూపించడానికి. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.